వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డీఎస్పీ సింధుప్రియ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి గోపి, కార్యవర్గ సభ్యులు సుబ్బరాజు, రాఘవేంద్ర, రమేష్ మరియు ఇతర జాలీ వాకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నలబోలు బలరామయ్య నాయుడు, ప్రముఖ న్యాయవాది రమాదేవి తదితరులు పాల్గొని మహిళలకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగర డీఎస్పీ సింధుప్రియ, అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, రమాదేవి తదితరులు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. లేడీస్ ట్యాగ్కి వస్తే మన మదర్ ఎవరో హెల్ప్ చేయకపోతే మనం తెలియదు. వీళ్ళతో ఈక్వల్ అని నేను చెప్పట్లేదు. వీళ్ళకన్నా నేను చెప్పేది ఏంటంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాం సార్ మీకన్నా. మేము జెంట్స్ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే సార్, మినిమం రెస్పెక్ట్, కొంచెం ప్రేమ చూపిస్తే ఆడవాళ్ళు దేనికైనా ఫిదా అయిపోతారు. అవునా కాదండి? అవునా కదా మేడం? చేసిన మా మహిళా మణికి అందరికీ కూడా, తర్వాత మా బ్రదర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చిన మహిళా దిన శుభాకాంక్షలు. అందరూ అంత మనకి ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. నేను చిన్నప్పుడు నాకు 78 ఏళ్ళు, ఆ కాలం ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. అయినా నేనే చొరవ పుచ్చుకొని మా అమ్మకి తెలియకుండా ఎన్సీసీ, పరుగు పంద్యాలు, డ్యాన్సులు, పాటలు అన్నీ వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి కొంచెం హుషారే, చాలా డ్యాన్స్ చేయమన్నారు, చేస్తున్నాను. కానీ మహిళలు అన్ని రంగాల్లో వనరు లేకపోయినా, వసతులు లేకపోయినా, ఏది లేకపోయినా అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ. అందరూ ఒక ఫస్ట్ డే అయిపోతే లాస్ట్ డే వచ్చేటప్పటికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ తరఫున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ స్టేడియంలో అందరూ మహిళలు ఇక్కడ వాక్ చేసే వాళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళు మనోధైర్యంగా, అట్లానే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ధైర్యంగా అందరూ మహిళలు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసే ప్రతి ఒక్క మహిళకి, ఆడపిల్లలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుపుకుంటా. అదేవిధంగా మా ఇంటర్నేషనల్ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి రమాదేవి గారు ఈరోజు పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడ ఇన్వైట్ చేసిన అమరేందర్ రెడ్డి గారికి, బలరాం నాయుడు గారికి, రవి గారికి, రామశెట్టి గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళల్ని గుర్తించి వీలు చేయడం అనేది గ్రేట్ అండి. జెంట్స్ అనేది ఒక అన్న రూపంలోనో, ఫ్రెండ్ రూపంలోనో, తండ్రి రూపంలోనో వీళ్ళంతా ఉండి ఒక లేడీని ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇన్ కేసు ఒక లేడీ బయట వచ్చిందంటే, ఈరోజు ఇక్కడ మాట్లాడుతుందంటే దాని బ్యాక్ బోన్ జెంట్సే అండి. మమ్మల్ని మేము దేంట్లో ఎదుగుతున్నా సరే మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ప్రోత్సహించేసి మమ్మల్ని ఏం తీసుకొచ్చిన జెంట్స్కి, ఈరోజు కండక్ట్ చేసిన వీళ్ళకి శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ఆడవాళ్ళు అనేది ఒక ఇంటికే పరిమితం కాకుండా ఈవెన్ సీ దగ్గర నుంచి ఆకాశం వరకు ఎదిగారండి. దీనికి అందరికీ కారణము ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట ఉండే సొసైటీ వరకు ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది. ఈ సపోర్ట్ అలాగే కావాలి. ఆ లేడీస్ని గౌరవించకపోయినా పర్లేదండి. వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు ఒక చిన్న ప్రేమ చూపిస్తే చాలండి. వాళ్ళు మీకు ఎంతైనా సరే చేసేదానికి రెడీగా ఉంటారు. సో ఈ అవకాశం నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.